హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఇవి వచ్చేసి జామాకులండి. జామాకులు ఒక 4 తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా తుంచి నేనైతే ఇవి బాయిల్ చేయబోతున్నాను. బాయిల్ చేసిన తర్వాత మరలా చూపిస్తాను. ఇవేంటంటే తాగటానికి మార్నింగు టీ, కాఫీలకు బదులు ఇలాంటి కషాయాలు తాగటం, ఆకులు కషాయం తాగటం అనేది శ్రేష్టమని కొంతమంది పెద్దలు పాటిస్తూ నాకు చెప్పారు. నేను కూడా పాటిస్తున్నాను. స్టార్ట్ చేశానన్నమాట. రిజల్ట్ ఎలా ఉంటుందో ఒక 1 మంత్ తర్వాత చెప్తాను. ఇదిగోండి జామ ఆకు వచ్చేసి బాయిల్ చేశానన్నమాట. ఈ ఆకులు చూడండి, ఇందులోకి లిక్విడ్ ఎలా మారిపోయిందో, కలర్ చేంజ్ అయిపోయిందన్నమాట. అయితే ఇవి ఒక టీ గ్లాస్కి, అంటే వేడిగా కాకుండా కొంచెం చల్లారిన తర్వాత మనము ఇందులోకి తీసుకున్నాం అనుకోండి, ఇలా ఉన్నాయి చూడండి. ఇవి తాగటం అంటే చాలామందికి కష్టంగా ఉంటుంది అన్నమాట. కాఫీ టీలు అయితే గబగబా తాగేస్తారు. చూడండి ఏ కలర్లోకి వచ్చేసినాయో. అంటే మనకి కొంచెం లైట్గా టీ కలర్లోకి, డికాషన్ కలర్లోకి వచ్చేసింది అన్నమాట. ఇదిగోండి, ఇది డికాషన్ కలర్లోకి వచ్చేసింది. ఇది ఇలాగే తాగేయటం అన్నమాట. ఇంకా బాగానే ఉంటుంది, స్మెల్ గిల్ల ఏమో రాదు, బాగానే ఉంటుంది. ఒకరోజు జామాకు, ఒకరోజు మామిడాకు, ఒకరోజు తులసాకు, ఒకరోజు వేపాకు, ఒకరోజు పుదీనా, ఒకరోజు కరివేపాకు, ఒకరోజు కొత్తిమీర, ఒకరోజు పాలకూర, ఒకరోజు గోంగూర, ఒకరోజు మనకి ఇళ్ళ దగ్గర ఏమైతే పెంచుకుంటామో అలాంటి మొక్కల ఆకులన్నీ కూడా ఎక్కువ కాకుండా ఒక 4-5 ఆకులు ఇలా మనము డికాషన్లో కాసుకొని మనం తాగగలిగితే పొద్దున్నే మనకి విటమిన్స్ అనేది మనకి బాడీలో తగ్గిన వారికి చాలా హెల్తీగా ఉంటుందండి. ఇది చాలామంది పొద్దున్న ఎలా తాగాలి అనుకుంటారు, మీ ఇష్టం. ఒక పెద్ద గ్లాసుకు తాగేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేనైతే ఒక చిన్న టీ గ్లాస్కి, ఒక 100 గ్రాముల టీ గ్లాస్కి తీసుకున్నాను. ఇవి తాగేస్తాను. ఆ తర్వాత మనం టిఫిన్ చేసేయచ్చు. ఇంకా కాఫీ, టీ అనేది బంద్ అన్నమాట. ఇవి తాగగలిగితే మనకి మంచి రిజల్ట్ కూడా కనిపిస్తుంది. నేను ట్రై చేస్తున్నాను, మీరు ట్రై చేయండి. ఓకే అండి, బాయ్.